అవును, దిల్ రాజు గారు సంపాదిస్తున్నారు, రెగ్యులర్గా సినిమాలు తీస్తున్నారు. ఈ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది, ఇంకా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. ఇదే రాజ్యాంగబద్ధంగా అయితే రాజ్యాంగంలో కూడా మార్చాలి, అంతేగాని వాటి మీద రైట్ చేయడం అనేటువంటిది హాస్యాస్పదమైనటువంటి విషయం. ఏంటి ఐటీ రైట్స్ అంటే మంచికే కదా చేస్తారో, మీరు ఐటీ రైట్స్ వద్దని చెప్పేసి చూపిస్తున్నారేంటి ప్లాకార్డ్స్? లేదు సార్, మనం తెలుగు సినిమాని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి. దిల్ రాజు గారి మీద జరుగుతున్నటువంటి ఐటీ రైట్స్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంటే ఐటీ రైట్స్ వల్ల నష్టమే ఉంది. ఐటీ రైట్స్ మంచిగా కదా చేస్తారు అంటే ఈ అన్న కాదండి, కాదు కదా. ఇది జాగ్రత్తగా గమనించాలి. బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ ఎవరికైనా సరే ఈ విషయము చాలా స్పష్టంగా తెలుస్తుంది. వీళ్ళు చేసిన దాన్ని మేము కరెక్ట్గా మేము అది పెట్టి సపోర్ట్ చేయట్లేదు. ఎందుకో చెప్తాను. వ్యాపార రంగం అనేటువంటి దాంట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దిల్ రాజు వంటి వాళ్ళు రెగ్యులర్గా సినిమాలు తీస్తూ ఉన్నారు. ఒక సినిమాలో లాభం రావచ్చు, ఒక సినిమాలో నష్టం రావచ్చు. ఉదాహరణకి మనం తీసినటువంటి గేమ్ చేంజర్ సినిమాలో ఆయనకి నష్టం వచ్చింది. తర్వాత వచ్చినటువంటి సంక్రాంతికి వస్తామా అనేటువంటి చిత్రంలో ఆయనకి లాభం వచ్చింది. ఒక చోట వచ్చినటువంటి నష్టంలో ఇంకో చోట వచ్చే లాభం కూడా బ్యాలెన్స్ అయింది. వ్యాపార రంగంలో ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంకా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ గ్రాస్ అనేటువంటి దాని నెంబర్ని చూసి ఆయన మీద రైట్ చేశారనేటువంటిది అత్యంత హాస్యాస్పదమైనటువంటి విషయం. ఇది ఎన్వి పాలిటిక్సే. ఎందుకంటే గ్రాస్ ఇన్కమ్కి నెట్ ఇన్కమ్కి తేడా వల్ల తెలియదా? యాక్చువల్గా ఎన్వి పాలిటిక్స్ అంటున్నారు. దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్ కదా, మరి అలాంటప్పుడు గవర్నమెంట్తో కలిసి ఉన్నట్టే. ఆయన రీసెంట్గా అయ్యారండి దిల్ రాజు గారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని తొక్కేయడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఈ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది, ఇంకా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. ఈ విధంగా అభివృద్ధి చెందినటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీని తొక్కేయాలి అనే ఉద్దేశంతో ఐటీ రైట్లు జరుగుతున్నాయి. వీళ్ళు ఏమైనా ఒక సినిమా తీసి వెళ్ళిపోయేవాళ్ళు కాదు, రెగ్యులర్గా సినిమాలు తీసేవాళ్ళు. ఇంకా వాళ్ళు చూపించినటువంటి గ్రాస్ అనే దాని మీద ఐటీ రైట్స్ జరిగినాయి అనేటువంటిది కూడా ఈ మధ్య అన్ని చోట వచ్చింది మీడియాలో. గ్రాస్ ఇన్కమ్కి నెట్ ఇన్కమ్ తేడా తెలియదా? కొన్ని వందల కోట్ల ఇన్కమ్ వచ్చింది అనుకుందాం, ఆ ఇన్కమ్ మొత్తం నిర్మాత జేబులోకి ఎలా పోతుంది? నిర్మాత అనేవాడు ఒక సినిమా తీస్తాడు, సినిమా తీసిన తర్వాత ఆయన డిస్ట్రిబ్యూటర్స్కి అమ్ముతాడు, తర్వాత దాన్ని వాళ్ళు సినిమా హాల్లో ఎగ్జిబిట్ చేసుకుంటారు. ఈ విధంగా మనీ అనేటువంటిది ఒక 200 కోట్లు వచ్చిందంటే 200 కోట్లు కూడా అందరికీ పంచబడుతుంది. సినిమా హాల్లో రెంట్కి ఇవ్వబడుతుంది, తర్వాత వివిధ స్థాయిల్లో పంచబడుతుంది. ఆ అమౌంట్ మొత్తం ఒక నిర్మాత చేతిలో పోదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏ తప్పు చేయకపోతే వదిలేస్తారు కదా, ఎందుకు? ఖచ్చితంగా ఇది ఆయన మీద పగ సాధించాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వకూడదు, దీన్ని తొక్కేయాలనే ఉద్దేశంతో మాత్రమే రైట్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక వ్యాపారవేత్త ఒక డబ్బు సంపాదించారంటే ఒక 1 రూపీ అనుకుందాం, 1 రూపీ మొత్తం అతని జేబులో పోదు. అతనికి ఖర్చులు ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అతను రెంట్లు కట్టుకోవాలి, శాలరీస్ ఇచ్చుకోవాలి. అవన్నీ పోగా మిగిలిన అమౌంటే అతని జేబులో పోతుంది. తప్పు ఎవరు తెలుస్తారు మరి? దానికి ఒక విధానం ఉండాలి, ఒక వ్యాపారం అనేటువంటి దానికి సంవత్సరానికి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారండి. ఒక సినిమా హిట్ అవుతుంది. ఇప్పుడు దిల్ రాజు గారు వారి మీద రైడింగ్ జరిగింది, ఒక సినిమా ఫ్లాప్ అయింది, ఆ సినిమాలో డబ్బులు పోయినాయి, దానికి ఎవరిస్తారు డబ్బులు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారా? అలానే కాదు, తప్పు తేల్చడానికైనా రైట్స్ జరగాలి కదా. యావరేజ్ దానికి ఒక విధానం ఉండాలి, సంవత్సరానికి ఒక విధానం ఉండాలి. ఒక వ్యాపారం చేసే వాళ్ళలో, సినిమా తీసే వాళ్ళలో ఒక సినిమా హిట్ అవ్వచ్చు, ఒక సినిమా ఫ్లాప్ అవ్వచ్చు. ఒక చోట డబ్బులు వస్తాయి, ఇంకో చోట డబ్బులు పోతాయి. డబ్బులు పోయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. మొన్న తీసినటువంటి గేమ్ చేంజర్ సినిమాలో దిల్ రాజు గారికి చాలా డబ్బులు పోయినాయి. ఆ అమౌంట్ వేరే సినిమా తీసినప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. అంతేగాని వాటి మీద రైట్ చేయడం అనేటువంటిది హాస్యాస్పదమైనటువంటి విషయం. కేవలం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని తొక్కివేయడానికే ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్న కుట్రగా భావిస్తున్నాం. మీరు పౌరుడిగా ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి కానీ ఇలా సపోర్ట్ చేస్తున్నారేంటి? కాదు, కేవలము ఏదో వాలి పోస్టర్లు చూసి వాలి పోస్టర్ మీద ఇన్ని కోట్ల కలెక్షన్ వచ్చిందని చూసి వాళ్ళు రైడ్ చేయడం అనేది హాస్యాస్పదమైన విషయం. ఒకసారి సల్మాన్ ఖాన్ చక్కగా క్లియర్గా చెప్పారు, 100 కోట్ల కలెక్షన్ అంటారు, 100 కోట్ల కలెక్షన్ నాకు ఎక్కడ కనపడలేదండి ఆయన స్పష్టంగా చెప్పారు. ఒక 100 కోట్ల కలెక్షన్ అయితే అది ఒక గ్రాస్ అమౌంట్. ఆ అమౌంట్ వివిధ రూపాల్లో పంచబడుతుంది. డిస్ట్రిబ్యూటర్లకు కొంత వెళ్తుంది, థియేటర్ యాజమాన్యానికి వెళ్తుంది, అనేక మందికి కూడా పంచబడుతుంది అది. కాబట్టి అది మొత్తం ఒక నిర్మాత జేబులో పోతుంది అనుకోవడం చాలా పొరపాటు విషయం, అది చాలా అమాయకత్వం.
దాని మీద రైడింగ్లు చేసి ఇబ్బంది పెట్టడం అనేటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటారు ఐటీ వాళ్ళు? అయితే వాళ్ళకి స్పష్టమైనటువంటి ఒక విధానం ఉండాలి. సినిమా ఇండస్ట్రీ వారికి వేరే చోట ఏ విధంగా నోటీస్ ఇస్తారో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి తద్వారా కూడా చేయాలి. అంతేగాని వారి ఇంటి మీద దాడి చేయటం, ఇది మా విధానం అనటం, ఇదే రాజ్యాంగబద్ధంగా అయితే రాజ్యాంగాన్ని కూడా మార్చాలి. ఇన్కమ్ ట్యాక్స్ విధానం అటువంటి దాన్ని కూడా రాజ్యాంగబద్ధంగా ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా కూడా మార్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటి దిల్ రాజు గారు సినిమా రాజు, కింగ్ ఆఫ్ తెలుగు సినిమా? అవునండి, దిల్ రాజు గారు ఎక్కువ గ్రాస్ సంపాదించింది. అవును, దిల్ రాజు గారు సంపాదిస్తున్నారు, రెగ్యులర్గా సినిమాలు తీస్తున్నారు, ఎందరికో ఉపాధి కలుగుతున్నది. ఈరోజు తెలుగు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందంటే అది దిల్ రాజు గారి వంటి ప్రముఖ వ్యక్తుల వల్లే. అటువంటి వాళ్ళని కూడా తొక్కేసేసి తెలుగు సినిమాని జాతీయ స్థాయిలో కూడా తొక్కేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.